హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జొన్నలతో అంబలి తయారు చేసుకుందామండి. జొన్నలు చాలా హెల్తీ అండ్ డైట్ ఫుడ్ అండి. నేను ఇక్కడ ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నానండి. వీటిని కడిగి మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఈ జొన్నలను మిక్సీ పట్టుకునే లోపల మనం స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ యాడ్ చేసి బాగా మరగనివ్వాలి. ఒక గ్లాసు జొన్నలకు 6 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలండి. ఇదిగో ఇలా బరకగా పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టినా కూడా అంతగా టేస్ట్ ఉండదండి. ఇలా మరిగిన తర్వాత జొన్న పిండిని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పక్కన గిన్నెలో కలుపుకోవాలండి. కూల్ వాటర్ వేసుకొని తర్వాత ఈ మరిగిన నీళ్ళలో ఇది కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోవాలి. జొన్నపిండి అంతా ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు యాడ్ చేద్దాము. ఉడకడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా మెత్తగా ఉడకనివ్వాలండి. జొన్నలు వెయిట్ని తగ్గిస్తుందండి బాగా. టిఫిన్ అవసరం ఉండదు. దీనిలో కొంచెం మజ్జిగ పోసుకొని తాగితే చాలా బాగుంటుందండి. ఇది షుగర్ను కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ జావని నైట్ టైం చేసుకొని ఉదయాన్నే తాగితే ఇంకా బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి. ఇది ప్రిపేర్ అవ్వడానికి కనీసం 1/2 అవర్ పడుతుందండి. దీన్ని చల్లారబెట్టుకుందాం. ఒక గిన్నెలో చల్లారబెట్టుకొని సర్వ్ చేసుకుందామండి. ఇలా ఆనియన్ పచ్చిమిర్చితో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇష్టమైతే చట్నీ కూడా వేసుకోవచ్చండి. ఇదిగో మజ్జిగ పోసుకుంటున్నాను. మజ్జిగ పోసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలాగే పచ్చజొన్నలతో కూడా చేసుకోవచ్చు. నేను తెల్లజొన్నలు ఉపయోగించాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయండి. మరిన్ని మిల్లెట్స్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.